నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి. మీరందరూ పచ్చడి పట్టేసే ఉంటారనుకుంటా. నేను లేట్గా పడుతున్నాను. ఈరోజు వీడియోలో మామిడికాయ పచ్చడి ఎలా పట్టుకోవాలి అన్నది నేను చూపిస్తాను. నా స్టైల్లో నేను ఎలా పట్టుకుంటాను అన్నది చూపిస్తాను. నేను మా అత్తమ్మ ఎలా పెడతాదో అలా పట్టుకుంటానండి. ప్రతి ఇయర్ ఇలాగే పడతాను. కొందరు రకరకాలుగా పడతారు కదా. నా స్టైల్లో నేను పచ్చడి ఎలా పడతా అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంతకు మీరందరూ మామిడికాయ పచ్చడి పెట్టారో లేదో కామెంట్ బాక్స్లో కంపల్సరీ కామెంట్ చేయండి. ఇంకా ఎలా పడతారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. దానికోసం నేను ఇక్కడ ఒక 15 to 20 వరకు మామిడికాయలు తీసుకున్నానండి. ఇవి నేను ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. మనకు ఊరి దగ్గర అయితే ఒకే చెట్టు ఇస్తారు, ఏవి కావాలంటే అవి. ఇంకా పచ్చడి కూడా ఒక చెట్టు అయితే బాగుంటుందండి. ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ అనుకోండి అన్ని రకాలు ఉంటాయి. కొన్ని ముక్కలు గట్టిగా ఉంటాయి, కొన్ని ముక్కలు మెత్తబడుతూ ఉంటాయి. అదే ఊరి దగ్గర అనుకోండి ఒక్క చెట్టు వేయిస్తాం కాబట్టి అన్నీ ఒకేలాగా ఉంటాయి అన్నమాట. నేను ఇక్కడ తెచ్చుకొని అన్ని నీట్గా కడుక్కుంటున్నాను. నేను ఇంట్లోనే కొట్టుకుంటున్నాను కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకొని చక్కగా రుద్దుకొని బాగా కడుక్కొని ఒక పొడి క్లాత్ మీద వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేసుకోవాలండి. అప్పుడు మనకు కొంచెం వాటర్ పోతాయి. కొంచెం వాటర్ పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక పొడి క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకోవాలి. మనకు ఈ కాయలకు తడి తేమ అనేది లేకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, తొందరగా పాడవకుండా ఉంటుంది. అదే మనకు తడిగానే ఉందనుకోండి త్వరగా బూజు వచ్చేస్తుంది, పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదు, ఒక రకమైన స్మెల్ కూడా వచ్చేస్తుంది. సో అందుకనే చక్కగా నీట్గా కడిగిన తర్వాత ఆరబెట్టుకొని మళ్ళీ తుడుచుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇక మా సైడ్ మా అమ్మమ్మలు అత్తమ్మ వాళ్ళు అందరూ కత్తెర కార్తీ వెళ్ళిపోయిన తర్వాత రోహిణి కార్తీలో పచ్చడి పెడతారు. రోహిణి కార్తీలో పచ్చడి పెట్టుకోవడం వలన ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పాడవదు. పెద్దలు అప్పట్లో ఈ కార్తీలని బట్టే పచ్చళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఈ కార్తీలోనే మామిడికాయ పచ్చడి పెడతారంట. ఇంకా నేను కూడా ఎలా ఊరెళ్ళి లేట్ అయిందని కాబట్టి ఇంకా ఈ కార్తీలోనే వచ్చిన తర్వాతే పచ్చడి పెట్టుకుందామని తెచ్చుకున్నాను. చూడండి ఆల్రెడీ కొంచెం ఎర్రగా అయిపోయినాయి. మాగితే ఎలా వస్తాయో అలా రెడ్గా అయినాయి. కానీ ముక్క మాత్రం చాలా గట్టిగా ఉంది, పుల్లగా ఉన్నాయండి, బాగా గట్టిగా ఉంది. ఇక్కడ సిటీలలో ఆల్రెడీ ఏప్రిల్లోనే మే ఫస్ట్ వీక్లో ఏప్రిల్లో కొంతమంది మే మిడిల్లో అలా పెట్టేసుకుంటారు. ఇంకా ఊర్ల సైడ్ అంటే కంపల్సరీ కత్తిరకాతి వెళ్ళిపోయిన తర్వాతే పచ్చడి పెట్టుకుంటారు. ఇంకా అన్ని నీట్గా కడుక్కున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తుడిచేసి పక్కన పెట్టేసుకుంటే తేమంతా మొత్తం ఆరిపోయిద్దండి. ఇప్పుడు వాటిని ముక్కలుగా కొట్టుకొని దాంట్లో ఉన్న జీడి పైన ఒక లేయర్ వైట్ లేయర్ ఉంటుంది, అది అన్నీ తీసేసుకొని పచ్చడి పెట్టుకోవాలి. ఇగో నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను పచ్చడికి. నేను ఇక్కడ కిలోలు వచ్చేసి నాకు 5 కిలోలు అయినాయండి. దాంతోపాటు అందరికీ కిలోలు అంటే ఇంట్లో వెయిట్ మిషన్ ఉండదు కదా, గిన్నె కొలతలతో పెట్టుకున్నామంటే మనకి చక్కగా వచ్చేస్తుంది. ఒక్క గిన్నెతోటి అన్నీ కొలుచుకోవచ్చు. వెయిట్ మిషన్ అంటే అంత కష్టం వద్దు కదా. నేను ఇప్పుడు ఈ గిన్నెతోటి కొలుచుకుంటున్నాను. వెయిట్లో అయితే నాకు కరెక్ట్గా 5 కిలోలు వచ్చినాయి. ఈ గిన్నెతో ఎన్ని అవుతాయో చూసుకొని అప్పుడు పెట్టుకుంటే మనకు ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఆ గిన్నెతోటి మిగతా కొలతలన్నీ వేసుకోవచ్చు. చూడండి ఒక గిన్నె, పెద్ద గిన్నె ఏదైనా సమానంగా ఇట్లా పొడవుగా రౌండ్గా కాకుండా కింద నుంచి పై వరకు సమానంగా ఉండ గిన్నె తీసుకోండి. ఆ గిన్నె అయితే మనకి కరెక్ట్గా కొలతలు వస్తాయి. నాకు ఈ గిన్నెతో వచ్చేసి 4 గిన్నెల ముక్కలు అయినాయండి. కరెక్ట్గా 4 గిన్నెలు అయినాయి. ఇప్పుడు ఈ 4 గిన్నెలు ఈ గిన్నెతోటి మిగతా కొలతలన్నీ వేసుకుందాం మనం. మామిడికాయలు మాత్రం బాగా పుల్లగా ఉన్నాయండి. కలర్ మాత్రం ఎల్లోగా ఉంది. ఇంకా నేనైతే పచ్చడికి ఎప్పుడు 3 మ్యాంగో వాడతానండి. ఎందుకంటే అది కొంచెం కారం తక్కువ ఉంటుంది, కలర్ బాగుంటుంది కాబట్టి కొంచెం రెడ్గా ఉంటుంది. మామిడికాయ పచ్చడి ఎర్రగా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని వాడుతున్నాను. ఇప్పుడైతే ఒక ప్యాకెట్ ఎక్కువ 5 కిలోల పచ్చడి కదా, ఒక ప్యాకెట్ కారం వాడుతున్నా. మళ్ళీ మిగతాది ఇంకా హాఫ్ వచ్చేసి ఇంట్లో కారం వాడుతున్నాను. ఇది మాదైతే ఎక్కువ కారం ఉంటుందండి, అందుకే నేను కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. 3 మ్యాంగో కారం అయితే కొంచెం తక్కువగా ఉంటుంది, అందుకే నేను గిన్నెకు కొంచెం హెల్తీగా వేసుకుంటున్నాను. మీరు మామూలుగా తక్కువ కారం ఉంది అనుకోండి గిన్నె నిండుగా వేసుకోండి. మా ఇంట్లో కారం బాగా ఎక్కువ ఉంటుంది కారం, అందుకే తగ్గించుకున్నాను. కొంచెం ఒక పావు భాగం వరకు తగ్గించుకొని వేసుకుంటున్నాను. ఒక గిన్నె నిండా కారం, మామూలు కారం అయితే గిన్నె నిండా వేసుకోవచ్చు. ఒక గిన్నె వరకు కారం వేసుకోండి. ఇప్పుడు దాంతోపాటే ఆవు పిండి అండి. ఆవాలు వచ్చేసి ఒక 2 గంటల పాటు ఎండలో పెట్టుకొని బాగా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎండలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే తేమ కాదు కానీ కొంచెం తడిదనం ఏదన్నా ఉంటే అవి ఏం లేకుండా బాగా పొడిగా వస్తుంది. పొడి మిక్సీ పట్టినప్పుడు కొంచెం అందుకనే
కొంచెం సేపు ఎండలో పెట్టుకోండి. ఇక్కడ నేనైతే ఆవు పిండి హాఫ్ వేస్తున్నానండి. ఇంకొంచెం మీరు ముప్పావు అయినా వేసుకోవచ్చు, ఫుల్ అయినా వేసుకోవచ్చు. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఒకటి వేసుకోండి, ఒక కారంకి ఒక ఆవు పిండి వేసుకోండి, కరెక్ట్గా సరిపోయిద్ది. నేనైతే కొంచెం తక్కువ హాఫే వేసుకున్నా, మరి ఎక్కువ వద్దనేసి. ఇప్పుడు ఉప్పు వచ్చేసి కల్లుప్పు తీసుకున్నాను నేను. దీన్ని కూడా ఒక 2 గంటల పాటు ఆరబెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇది కూడా హాఫ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మనకు 3వ రోజు ముప్పావు కప్పు వరకు ఇది పడుతుంది, ఉప్పు కూడా పడుతుందండి. ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఇవన్నీ ఒకసారి ఎండలో పెట్టుకొని వేసుకుంటే మనకి మంచి పొడిగా వస్తాయండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మెంతిపిండి ఎక్కువ వేసుకోవద్దంటే, వేసుకుంటే మనకి ముక్కలు మెంతపడతాయి. పొడి ఏమో 3 స్పూన్లు, 2 స్పూన్లు మెంతులు ఫ్రై చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి వెల్లుల్లి 1/2 కిలో, నేను 5 కిలోలకి 1/2 కిలో వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. అందులో ఇంకా కొంచెమేమో ఒక చిన్న గిన్నె వరకు కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను. దంచుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పచ్చళ్ళలో. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆవు పిండి అయితే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే నిండుగా వేసుకోవచ్చండి. నాకైతే కరెక్ట్గా గ్రేవీ కూడా సరిపోయింది. హాఫ్ వేసుకున్నాను, లేదంటే కొంచెం ముప్పావు వేసుకోండి, ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్, ఎప్పుడు సన్ఫ్లవరే వాడతానండి. మీరు కావాలంటే పల్లి నూనె వాడతారు మామిడికాయ పచ్చళ్ళలో. ఏ నూనె, పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆవు నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. మనం 4 గిన్నెలు కానీ అయినవి కదా, 4 గిన్నెలకి 2 గిన్నెల ఆయిల్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. వెయిట్లో అయితే నాకు 5 కిలోలు అయినాయి కదా, 5 కిలోలకి 3 కిలోల ఆయిల్ వేసుకుంటే సరిపోయిద్దండి. నేను ఇక్కడ 2.5 ప్యాకెట్లు వేసాను, కరెక్ట్గా సరిపోయింది. 2 ప్యాకెట్లు ఫుల్ వేసి ఇంకొక హాఫ్ వేసాను, కరెక్ట్గా సరిపోయిద్ది అక్కడికి. అంటే 5 కిలోలకి 3 కిలోల ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయిద్ది. ఆయిల్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే పల్లి ఆయిల్ వేసుకోండి, పచ్చళ్ళలో చాలా బాగుంటుంది. మేమైతే ఎప్పుడు ఇదే వాడుకుంటామండి, రిఫైన్డ్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, ఫ్రీడమ్ కానీ ఇవే వాడతాము. లేదంటే ఆవు నూనె అయినా వేసుకోవచ్చు, నువ్వులనైనా వేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చేతితో మిక్స్ చేసుకోలేము అనుకుంటే గరిటతో కలుపుకోండి. గరిటతో అయితే అంత మంచిగా కలవదు అనేది చేతితోటి, మీ దగ్గర గ్లౌజెస్ ఉంటే వేసుకొని మంచిగా కలుపుకోండి. కొందరికి కారం పడదండి, పెట్టిన వెంటనే చేతులు మంటలేస్తూ ఉంటాయి, చూసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. నేను 2 ప్యాకెట్లు వేసాను కదా, మళ్ళీ ఇంకొక పావు హాఫ్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను నూనె చూసుకొని. ఎందుకంటే పచ్చళ్ళల్లో మనకు ఇయర్ ఉంటుంది కాబట్టి, ఇయర్ మొత్తం ఉంటుంది కాబట్టి కొంచెం పైకి తేలుతూ ఉంటేనే పచ్చళ్ళు, నూనె పైకి ఉంటే పచ్చడి నల్లబడకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా పైన తేలుతూ ఉందనుకోండి నూనె, అప్పుడు మనకి నల్లబడకుండా ఉంటుంది. ఒకవేళ ముక్కలు పైకి ఉండి నూనె లేదు అనుకో, ముక్క పొడి బారిపోతుంది, ఇంకా నల్లగా అయిపోతుంది అనమాట. అందుకనేసి కొంచెం ఆయిల్ నిండుగా ఉండేట్లు చూసుకోవాలండి. మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 3 రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలి. నేను ప్లాస్టిక్ డబ్బాలో కలిపాను కాబట్టి అందులోనే ఉంచేసాను. మీరు ఒకవేళ స్టీల్ దాంట్లో కానీ, సిల్వర్ దాంట్లో కానీ కలిపితే జాడీలో ఎత్తి పెట్టేసుకోండి. ప్లాస్టిక్ దాంట్లో ఉంటే ఏమవుదు, సిల్వర్ అయితే ఇట్లా కొరికేస్తాయి అనమాట. అందుకోసం అనేసి ఉంచుకోండి. నేనైతే ఇందులోనే 3 రోజులు ఉంచుకున్నాను. ఇప్పుడు 3వ రోజు చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి ప్లేట్కి కూడా అంటుకుంది. చూడండి, మనం వేసినప్పుడు ఏమీ కనిపించలేదు. ఇప్పుడు మొత్తం ముక్కలు కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇలాగా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, చూస్తుంటేనే అసలు కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఎప్పుడెప్పుడు తిందామా అనేసి. నాకు ఆ మెంతు పిండి కూడా కరెక్ట్గా సరిపోయింది, గ్రేవీ కూడా కరెక్ట్గా వచ్చింది, పర్ఫెక్ట్గా సరిపోయింది. నేనైతే ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాను. చూడండి, ఉప్పు కొంచెం తక్కువైందండి. నేను కిలో ప్యాకెట్ మొత్తం మిక్సీ పట్టాను. కలిపేటప్పుడు కొంచెం మిగిల్చాను కదా, అది కూడా వేసేస్తే 5 కిలోలకు 1 కిలో ప్యాకెట్ మొత్తం కరెక్ట్గా సరిపోయింది. కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. 5 కిలోలకి 3 ప్యాకెట్ల ఆయిల్. లేదు అంత ఎక్కువ వద్దు అనుకుంటే 2.5 ప్యాకెట్లు కంపల్సరీ అయితే వేసుకోవాలి. నేనైతే 3 ప్యాకెట్లు వేసాను, కరెక్ట్గా సరిపోయింది. ఒకసారి అన్నీ ఇప్పుడు చెక్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే చెక్ చేసేసుకొని మొత్తం ఇప్పుడు ఒక జాడీలో పెట్టేసుకోవాలి. జాడీ కూడా ఒకసారి బాగా పెట్టుకునే ముందు తడి ఏం లేకుండా నీట్గా తుడుచుకొని పెట్టుకోండి. ముందు జాడీలోకి వేసుకునేటప్పుడు అడుగున కొంచెం ఆయిల్ వేసుకోండి. అప్పుడు మనకి అడుగుంది కూడా గట్టిగా లేకుండా మంచిగా ఉంటుంది ఆయిల్ వేసుకోవడం వల్ల కింద. ఇప్పుడు ఇందులో పచ్చడి వేసేసుకొని చక్కగా పెట్టేసుకోవచ్చండి. ఇలాంటి జాడీలలో పెట్టేసుకుంటే మనకి కలర్ మారకుండా
సంవత్సరం కాదు 2 సంవత్సరాలు ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ ఫ్రిడ్జ్లు ఉన్నాయనేసి ఇంకా కొంచెం పచ్చడి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నారు. ఎంతైనా జాడీలో కానీ లేదంటే డబ్బాలలో కానీ కొంచెం పచ్చడి అయితే కలర్ చేంజ్ అయిపోయిద్దండి. అందుకనేసి నూనె కొంచెం తేలుతూ పైకి ముక్క పైన లేకుండా నూనె తేలుతూ ఉన్నదంటే కొంచెం మరి ఎక్కువ నల్లగా అవ్వకుండా కొంచెం బాగుంటుంది. అందుకని పచ్చళ్ళల్లో కొంచెం నూనె ఎక్కువ ఉండాలి. పైన ఇలా ముక్కలు కనపడకుండా పైన నూనె మొత్తం నిండబెట్టిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం నేను పైన నూనె వేస్తున్నాను. నేను ముగ్గురికి పెట్టుకుంటామండి. మాకు, మా చిన్న ఆడబడుచుకి, పెద్ద ఆడబడుచుకి ముగ్గురము. ఒక ఆమెకైతే ఇంకా బాక్స్లో పెట్టేస్తున్నా, ఇంకొక ఆమెకి అక్కడికి యూఎస్ పంపించాలి. సో అందరికి కలిపి మేము ఒకే దగ్గర పెట్టుకుంటాం అనమాట. వాళ్ళు సపరేట్ కాకుండా అందరం కలిసి ఇక్కడే పెట్టేసుకొని ముగ్గురం షేర్ చేసుకుంటాం. చూడండి, ఒక ఆమెకి డబ్బాలో పెట్టగా ఒక జాడి నిండా మళ్ళీ డబ్బా సగమైంది. ఇంకొక ఆమెకి మళ్ళీ పార్సల్ చేయాలి, యూఎస్లో ఉంటుంది. సో ఇలా జాడీలో పెట్టేసుకొని దీనిపైన ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఇలా కట్టుకొని మూత పెట్టేసుకున్నామంటే మనకి గాలి పోకుండా ఉంటుంది. కలర్ కొంచెం మారకుండా, మరీ కలర్ మారకుండా ఉంటుందండి ఇలా కట్టి పెట్టుకోవడం వల్ల. మీరు అదే మూత పెట్టేశారనుకోండి, గాలిపోతూ కలర్ ఎక్కువ తొందరగా నల్లబడిపోయిద్ది. ఒక కాటన్ క్లాత్ ఇలా కట్టేసి దానిపైన మూత పెడితే కలర్ పోకుండా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ఎలా పెడతారో కామెంట్